అందరికీ నమస్కారం అండి. రానున్న రోజుల్లో ఏజెన్సీ ప్రాంతాలలో ఎక్కువ మలేరియా కేసెస్ అనేవి చూడటం జరుగుతుంది. అసలు ఈ మలేరియా అంటే ఏంటి, మలేరియా రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఒక చిన్న బ్రీఫ్ ఐడి మీ ముందుకు తీసుకొస్తాను. దిస్ ఇస్ డాక్టర్ అచ్యుత్. మలేరియా అనేది ఒక ఎనోఫిలస్ దోమ కాటు వల్ల వస్తుందండి. ఈ దోమ కాటు వేయటం వల్ల స్పోరోజోయిట్ అనే ఒక పదార్థం మన రక్త కణాల్లోకి వదులుతుంది. రక్త కణాల్లో ఉన్న స్పోరోజోయిట్ అనే ఒక పదార్థం అనేక మార్పులు జరిగి మన లివర్ని, రక్త కణాన్ని డ్యామేజ్ చేస్తుంది. డ్యామేజ్ చేసి చలి జ్వరం, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలతో మలేరియా వచ్చేలా చేస్తుంది అనమాట. ఈ మలేరియాతో ఉన్న వ్యక్తి దగ్గర అదే రకమైన దోమ వాలి రక్తాన్ని పీల్చుకుంటుంది. ఆ రక్తం పీల్చుకున్న దోమ మన ఇళ్ళ గోడల దగ్గర వెళ్ళి రెస్ట్ తీసుకుంటుంది అనమాట. సో ఆ రెస్ట్ తీసుకున్న క్రమంలోని ఆ దోమలో చాలా చేంజెస్ జరిగి మలేరియా ట్రాన్స్మిషన్ చేసి స్పోరోజోయిట్ అనే పదార్థాన్ని తయారు చేసుకొని ఇంకొక వ్యక్తిని కాటువేయాలని చూస్తూ ఉంటుంది అనమాట. ఇలా మలేరియా అనేది ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వ్యాప్తి చెందడం జరుగుతుంది. మలేరియా రాకుండా ఎలా ప్రివెంట్ చేసుకోవాలి? ఫస్ట్లీ మీ ఇళ్ళ సరౌండింగ్స్ అనేది చాలా క్లీన్గా పెట్టుకోవాలి. మీ ఇంట్లోపల ఉన్న ఫ్రిడ్జ్ వెనకాల వాటర్ స్టోరేజ్ ఉంటుంది కదా, ఆ వాటర్ స్టోరేజ్లోని దోమ యొక్క లార్వా ఎక్కువ పెరుగుతూ ఉంటుంది అనమాట. సో అది క్లీన్ చేస్తూ ఉండాలి. మీ ఇళ్ళకి ఎవరైనా దోమ మందు కొట్టడానికి వచ్చినప్పుడు ఇంటి పరిసరాలే కాకుండా ఇళ్ళ లోపల ఉన్న గోడ మీద కూడా కొట్టించుకోవాలి. అలా కొట్టించుకున్నప్పుడు ఒకవేళ దోమ అక్కడ వెళ్ళి వాలి రెస్ట్ తీసుకుంటే కనుక అది ఆ మందుని పీల్చుకోవడం వల్ల దోమ అనేది చనిపోతుంది. అంతేకాకుండా దోమతెరలు మీకు ఇస్తారు కదండి, ప్రభుత్వం ఇచ్చిన దోమతెరలు దోమలని చంపే శక్తి ఉంటుంది. సో ఆ ఇన్సెక్టిసైడ్తో అది ట్రీట్ చేసి మీ అందరికి ఇవ్వటం జరుగుతుంది అనమాట. సో అది మీరు వాడటం వల్ల దోమ నెట్ దగ్గర వాలినప్పుడు దాని యొక్క మందుని పీల్చుకొని దోమ అనేది చనిపోతుంది అనమాట. ఈ దోమతెరల్ని వేడి నీళ్ళలో నానబెట్టి ఉతకటం కానీ, సబ్బుతో ఉతకటం కానీ, ఎండ దగ్గర ఆరబెట్టడం కానీ చేయకూడదండి. అంతేకాకుండా ఇటువంటి లక్షణాలతో ఎవరైనా బాధపడినట్లయితే ఖచ్చితంగా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్ చేసుకోండి. నెగ్లెక్ట్ చేయొద్దు. నెగ్లెక్ట్ చేయడం వల్ల అది బ్రెయిన్లోకి వెళ్ళి మీ ప్రాణాన్ని తీసేస్తుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మిగతా వాళ్ళకి షేర్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయండి. థ్యాంక్ యూ.